మీనరాశి. ఈ రాశి వారికి 11 ఆదాయం, 5 ఖర్చు, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి కాస్త గురుబలం అనేది గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం మే 2 నుండి గురుబలం మారుతుంది. 3వ స్థానానికి వస్తుంది కాబట్టి గురువు అనుకూలంగా లేడు. అదే రకంగా శని కూడా అనుకూలంగా లేడు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఏ ప్రయత్నం చేయాలనుకున్నా కూడా కాస్త ఆలోచించి ఎదుటివారికి డబ్బు పరంగా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఇచ్చిన డబ్బు తిరిగి మళ్ళీ మీరు ఎంత ప్రయత్నం చేసినా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించలేకపోతుంది. కాబట్టి ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించి ఇవ్వండి. పోయిన డబ్బు మళ్ళీ మీ దగ్గర రావడానికి చాలా కష్టం అవుతుంది. మీ ఇష్టదైవాన్ని స్మరణ చేసుకోండి. ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామిని దర్శించండి. మరిన్ని శుభ ఫలితాలు లభిస్తాయి. శుభం. 12 రాశుల వారికి ఈ సంవత్సరంలో ఏ రకంగా ఉందో తెలియజేశాను. వ్యక్తిగతంగా ఇంకేమి సందేహాలు ఉన్నా ఏదున్నా నన్ను సందర్శించండి, మెసేజ్ చేయండి, కామెంట్ పెట్టండి. మిగతా విషయాలు తెలియజేస్తాను. శుభం. సర్వే జన సుఖినో భవంతు.